నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి, ఉదయాన్నే నిద్ర లేచి పంపు తిప్పితే చుక్క నీరు కూడా రాదు. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. తాగడానికి కనీసం స్నానానికి నీరు దొరకని భయంకర పరిస్థితి మీ కళ్ళ ముందు కనిపిస్తే ఇదేదో ఎడారిలో కాదు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశమైన అమెరికాలోని ఒక ఆధునిక నగరం ఇప్పుడు సరిగ్గా ఇదే ఘోరమైన విపత్తు అంచురు నిలబడింది. ఆ వివరాలంటే వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అమెరికా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక పూర్తి నగరం నీళ్లు లేక శాశ్వతంగా మూతపడే ప్రమాదంలో పడింది. టెక్సాస్ రాష్ట్రంలోని కార్పస్ క్రిస్టీ అనే తీర ప్రాంత నగరం ఇప్పుడు దాహంతో అల్లాడుతోంది. 30 లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతం ఆధునిక యుగంలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిన తొలి అమెరికన్ నగరంగా మారడానికి కొద్ది దూరంలోనే ఉంది. ఇది ఒక్క నగరానికి మాత్రమే వచ్చిన ముప్పు కాదు, రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి ముట్టబోతున్న మహా విపత్తుకు మొదటి హెచ్చరిక. కార్పస్ క్రిస్టీ పరిధిలో గడిచిన కొన్నేళ్లుగా తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేక అక్కడ ఉన్న ప్రధాన జలాశయాలు ఎండిపోయి అడుగుకు చేరాయి. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి భూమి పొరల్లోని తేమంతా ఆవిరైపోయింది. అయితే ప్రకృతి సృష్టించిన కరువు ఒక ఎత్తు అయితే మనుషులు చేసిన విచక్షణారహిత పొరపాట్లు ఈ పరిస్థితిని మరింత దారుణంగా మార్చేశాయి. ఈ నగరంలో ఉన్న భారీ పెట్రోకెమికల్ కర్మాగారాలు, ప్లాస్టిక్ పరిశ్రమలు ప్రతిరోజు మిలియన్ల కొద్దీ లీటర్ల నీటిని మింగేస్తున్నాయి. 2022లో నిర్మించిన ఒక ప్లాస్టిక్ ప్లాంట్ తన యంత్రాలను చల్లబరచడానికి రోజు ఎంత నీటిని వాడుతోందో తెలుసా? కార్పస్ క్రిస్టీ నగరంలోని ప్రజలందరూ కలిపి ఒక రోజులో ఉపయోగించే నీటితో అది సమానం. ఓవైపు సామాన్య ప్రజలు తాగే నీటి కోసం అల్లాడుతుంటే మరోవైపు లాభాపేక్షతో పరిశ్రమలు నగర జీవనాధారాన్ని పిండేస్తున్నాయి. ప్రస్తుతం ఆ నగర జలాశయాల్లో కేవలం ఒక్క ఏడాదికి సరిపడా నీటి నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే కొన్ని నెలల్లో వర్షాలు పడకపోతే పంపుల్లో నీటి ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది. అక్కడ నివసించే ప్రజల పరిస్థితి తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. ఇప్పటికే నీటి వినియోగంపై కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. తోటలకు నీరు పెట్టడం, వాహనాలు కట్టడం పూర్తిగా నిషేధించారు. త్వరలోనే అత్యవసర చర్యల కింద నీటి సరఫరా వేళలను తగ్గించడం లేదా వారంలో కొన్ని రోజులు నీటిని పూర్తిగా నిలిపేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంట్లో దాహం వేస్తే తాగడానికి నీళ్లు లేక కొనుక్కుందామన్న దొరకక అల్లాడిపోయే రోజులు ఎంత భయంకరంగా ఉంటాయో ఆలోచించండి. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే విలువైన ప్రాజెక్టులు నిర్మించాలని భావించిన నియమాలు, భారీ ఖర్చుల వివాదాల వల్ల అవన్నీ అర్ధాంతరంగానే నిలిచిపోయాయి అమెరికాలో. ఆ శుద్ధి కేంద్రాలు పూర్తవడానికి ఏళ్లు పడుతుంది, కానీ కార్పస్ క్రిస్టీ నగరానికి అంత సమయం కూడా లేదు. కాలం వేగంగా కరిగిపోతుంది, నీటి మట్టాలు అంతే వేగంగా పడిపోతున్నాయి. ఆధునిక సాంకేతికత, ఆకాశ హర్మ్యాలు, కోటాను కోట్ల ధనం ఉన్నా తాగడానికి నీరు లేకపోతే ఏ నాగరికత అయినా కుప్పకూలిపోక తప్పదు. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తూ వనరులను దోచుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఈ నగరం ఒక భయంకరమైన ఉదాహరణ. ప్రతి నీటి బొట్టును ప్రస్తుతం కాపాడుకోవడం ఎంత అత్యవసరమో ఈ ఘటన హెచ్చరిస్తుంది. ఈరోజు అమెరికాలో మొదలైన ఈ దాహార్తి రేపు మన తలుపు తట్టడానికి ఎంతో సమయం పట్టదు. సమయం మించిపోకుండా మనందరం మేల్కోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.